వాడి కేసులు తిరిగినాం, పులివెందులకు కడపకు తిరిగినాం. ఎవరు కారణం దీనికి? రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి కదా కారణం. అంటే ఇంత అన్యాయంగా తెలుగుదేశం పార్టీని చిత్రహింసలకు, వేధింపులకు గురి చేసిన జగన్మోహన్ రెడ్డి మంచోడు, నీకు అనుగుణమున అండగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నీకు ఈరోజు చెడ్డవాళ్ళు. ఇంకా చెప్తాడు, 27 సంవత్సరాల పాటు నేను ఈ పార్టీలో ఉన్న, నాకు నిమిషం ఆ పార్టీలో ఏం జరిగేది తెలుసు. నేను కానీ చాలామందికి చెప్తానా, రేపు భవిష్యత్తులో మీరంతా కూడా ఇబ్బందులు పడతారని చెప్పి. పులివెందుల నియోజకవర్గంలో ఎవరిని ఏమి ఇబ్బందులు పెట్టినారు? కడప జిల్లాలో ఎవరిని ఏమి ఇబ్బందులు పెట్టినారు? రాష్ట్రంలో ఎవరు ఏమి ఇబ్బందులు పడినారు? అంటే లిక్కర్ స్కామ్ చేస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, మిథున్ రెడ్డిని లోపలేయడం తప్పు. కుంభకోణాలు, అరాచకాలు చేస్తే వల్లభనేని వంశీని లోపలేయడం తప్పు. అంతేకాకుండా ఇంకా నాకు అన్ని విషయాలు చెప్తాను. నాకు అందరూ తెలుసు తెలుగుదేశం పార్టీలో అని చెప్పి. నీకు తెలుసు చాలామంది తెలుగుదేశం పార్టీలో జరిగే సమాచారం అంతా నీకు ఎప్పటికప్పుడు చెరవేస్తారు. నీకున్నారు ఈ పార్టీలో కోవట్టులు. నువ్వు ప్రెస్ మీట్లు పెట్టేది, బయట తిట్టేది, లోపలికి పోయిన తర్వాత నేను జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రాపకం పొందాలంటే నేను ఈ మాత్రం మాట్లాడకపోతే నాకు ఆయన దగ్గర ఎలివేషన్ రాదు, నన్ను ప్రోత్సహించడు, భవిష్యత్తులో నాకు పదవులేడు అని చెప్పి చెప్తాడు. ఇంకా ముందు పోయి ఇంకా ఆయన ఎట్లో ఒకట తెలుగుదేశంలో నా మీద కేసు పెట్టాలి, ఏదో లోపలికి పోయి ఇచ్చేసే కానీ జగన్మోహన్ రెడ్డి నన్ను గుర్తించి ఇంకా నాకు ప్రమోషన్ ఉంది కానీ ఆయన చెప్తున్నాడు. ఇంకా అంటే అర్జెంటుగా సతీష్ రెడ్డి మీద కేసు పెట్టించుకోవాలనే ఒక దూరాలోచన, దుస్తాలోచన. జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రాపకం పొందాలంటే సతీష్ రెడ్డి ఏదో ఒక కేసు పెట్టాలి. ఇప్పుడు మేము అర్జెంటుగా ఏం పెట్టాం నీ మీద, నువ్వేం టెన్షన్ పడాల్సిన పనిలే. నువ్వు రోజు మాట్లాడుకుంటాడు, ఏం నీ మీద కేసు పెట్టి మేము పెద్దోని చేయాలని ఆలోచనలే. ఆయన బహిరంగ చెప్తాడు, ఎటువంటి కేసు పెట్టాలని. నా మీద కేసు పెడితే కానీ జగన్మోహన్ రెడ్డి నన్ను మా ఇంటికి రాడు, నన్ను గుర్తించాడు, అప్పుడు కానీ నాకు బోని పడదని చెప్పి. కాబట్టి నీ స్థాయి ఏంది, లోకేష్ గారి స్థాయి ఏంది? నువ్వు లోకేష్ గారు రాజకీయ అరంగేట్రం చేసినప్పటి నుంచి కూడా నువ్వు ఇష్టానుసారంగా చెప్పే మాటలను ఆయన వినలేదని చెప్పి, నువ్వు చేసే దొంగ పనులన్నీ కూడా ఆయనకు తెలిసి నిన్ను ఎప్పటికప్పుడు ఖండిస్తున్నాడు. కాబట్టే నీ డైరెక్ట్గా మాట్లాడడం జరిగింది. నీ లోపాయకారి రాజకీయాలు మానుకో సతీష్ రెడ్డి అని చెప్పి కడపలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఓపెన్గానే నీకు అంత అధికారం ఇచ్చి, అంత పెద్ద హోదా ఇస్తే ఈ నియోజకవర్గంలో పార్టీని ఏమైనా బలపరిచినవా? ఈ నియోజకవర్గంలో ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ గెలవకున్నా నువ్వు ఎవరికి చెప్పా పెట్టకోకుండా నీ అంతకు నువ్వు ప్రతిజ్ఞ చేసి కృష్ణా జలాలను పులివెందులకు తీసుకొని వస్తాం ప్రతిజ్ఞ చేస్తే మీ మీద గౌరవంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 650 కోట్లు R&R ప్యాకేజీ ఇవ్వడం జరిగింది గండికోట నిర్వాసితులకు. ఇది చంద్రబాబు నాయుడు గారు చేసిన గొప్పతనం కదా. నీ గొప్పతనం వల్ల ఇచ్చారా? ఆయన సహృదయంతో నాకు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలంతా కూడా సమానమని చెప్పి భావించి పులివెందులకు నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇది కానీ ఆ కృతజ్ఞత కానీ లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నావు. అంతేకాకుండా నీకు అత్యంత సన్నిహితుడి గిడ్డంగివారిపల్లి ప్రభాకర్ రెడ్డిని చంపింది ఎవరు చంపినారు? బీజేపీ వాళ్ళు చంపినారా? కమ్యూనిస్ట్ వాళ్ళు చంపినారా? కాంగ్రెస్ పార్టీ నాయకులే కదా చంపింది. దీన్ని ఒప్పుకుంటారు? గిడ్డంగివల్లి ప్రభాకర్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి కుటుంబీకులు చంపలేదని చెప్పు స్టేట్మెంట్ ఒప్పుకుంటాం. ఇష్టానుసారంగా లోకేష్ బాబు గారిని తిడితే జగన్మోహన్ రెడ్డి దగ్గర మాటలు వస్తాయి, నీకేమైనా ప్రాపకం వస్తుందని చెప్పి మాట్లాడుతున్నావు. నీ స్థాయి నక్కకు నాగలోకానికి ఉన్నంత స్థాయి నీది, లోకేష్ బాబు గారిది. ఆయన ఊరిగా నామినేటెడ్ ముఖ్యమంత్రి కాదు, నామినేటెడ్ నాయకుడు, మంత్రి కాలేదు. ఈ రాష్ట్రంలో పోరాటం చేసినాడు. కార్యకర్తలకు, ప్రజలకు అండగా ఉండి వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి తనంటే ఏందో తను రుజువు చేసుకొని శాసనసభ్యునిగా గెలుపొంది దాదాపు 90,000 ఓట్ల పైచీలకు మెజార్టీతో ఎప్పుడూ గెలవని మంగళగిరి నియోజకవర్గంలో గెలిచి శాసనసభ్యుడే మంత్రి కావడం జరిగింది. అకారణంగా నువ్వు మాట్లాడుతూ లోఫర్ అంటావు, డాఫర్ అంటావు, నీ అంతూ చూస్తూ అంటావు, సింగపూర్ పారిపోతాడంటావు. 2005లో వేల్పుల సంఘటన జరిగిన తర్వాత మమ్మల్ని అందరినీ గాలికి వదిలేసి పారిపోయింది నువ్వు కాదు హైదరాబాద్కు. ఏ రోజున వచ్చి పులివెందుల కార్యకర్తలు ఏ విధంగా ఉన్నారు, ఏం కథ అని చెప్పి ఏ రోజున చూసావా? స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే నాకు సంబంధం లేదని చెప్పి పారిపోయింది నువ్వు కదా ఆ రోజు. అయినప్పటికీ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పిలిచినా రాలే.
మాట్లాడదాం, ఏం ఒక నిర్ణయం తీసుకుందామని మాట్లాడదామని పిలిచినా కానీ నువ్వు రాని పరిస్థితిలో వేంపల్లిలో నీ మాట కూడా వినుకోకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వీరోచితంగా పోరాడి ఆ రోజు అనేక ప్రతికూల పరిస్థితులు, పోలీసులు, కాంగ్రెస్ పార్టీ గుండాలు అందరూ కూడా దాడులు చేసినా కూడా ప్రతిఘటించి ఎలక్షన్లో పోటీ చేసిన 2 ఎంపీటీసీలు గెలిచినాం. జీవీ రమణ, జరిపీటి సుధాకర్ వాళ్ళిద్దరు ఎంపీటీసీలుగా ఆ రోజు గెలుపొందడం జరిగింది. వీరోచిత పోరాటం చేసి వాళ్ళకి వ్యతిరేకంగా అంతటి పోరాట పటిమ ఉన్న వాళ్ళు నియోజకవర్గంలో ఉన్నారు. నువ్వు వెళ్ళిపోయి నీకు ఇష్టం లేదు, వెళ్ళిపోయినా నువ్వు నీ జగన్మోహన్ రెడ్డి ప్రాపకం కోసం ఏమన్నా చేసుకోను. నువ్వు మాటి మాటికి లోకేష్ బాబు గారిని టార్గెట్గా చేసి మాట్లాడడం సహించమని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నా. ఇది నీ పద్ధతి మంచిది కాదు, నీ నైజం మార్చుకో. నువ్వేదో జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రాపకం బాగుందంటే వాళ్ళ ఇంట్లో పని చేసుకున్నావు కాల్చింటే. అనవసరంగా మాట్లాడి ఇతరులను రెచ్చగొట్టే వ్యవహారానికి శ్రీకారం చుట్టద్దు. నీకుండే తెలుగుదేశం కోవట్లకు కానీ చెప్తా ఉన్నా, మీరు కానీ పద్ధతులు మార్చుకోండి. నిరంతరం సతీష్ రెడ్డితో మాట్లాడడం, సతీష్ రెడ్డికి సమాచారం ఇవ్వడం, ఇవన్నీ కూడా సతీష్ రెడ్డితో వ్యాపారాలు చేయడం, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి పార్టీకి విధేయతగా ఉండడం మన బాధ్యత. ఆయన డైరెక్ట్గా చెప్తాడు, నేను రోజు మాట్లాడుతాడని. ఎందుకు ఏం సంబంధం, మనం మాట్లాడను. అతని పార్టీ వేరు, మన పార్టీ వేరు. కాబట్టి అందరూ కూడా అతను ట్రాప్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడంటే ఈ పార్టీలో జరిగే విషయాలను కనుక్కునేదానికి రకరకాలుగా మాట్లాడుతూ ఈ పార్టీ విషయాలు కనుక్కొని ఇదేదో తను కనుక్కున్నట్టు జగన్ పోయి చెప్తూ ఉంటాడు. వీటన్నిటిపైన కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి చెప్తాను. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాడు, స్వాతిముత్యం సినిమాలో కమల్ హాసన్ కంటే ఇంకా అద్వితీయంగా ఆయన నటించడం జరిగింది. తన కాలంలో ఎప్పుడూ అరాచకాలు చేయనట్టు, పోలీసు అధికారాలను దుర్వినియోగం